ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ పట్టిందని రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కుడుపూడి సత్యబాబు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కుడుపూడి సత్యబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం పండుగలు నిర్వహిస్తున్నారని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను తేడా లేకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 129 మంది మున్సిపల్ పాఠశాలలో చదివితే విద్యార్థులు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారంటే మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి ఆశా కిరణ్, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన పిల్లల తల్లిదండ్రులందరికీ, అలాగే ఇక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, మిగతా టీచర్లందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ, గత ప్రభుత్వంలో చాలా కొన్ని పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఒక పిల్ల ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి కాదు ఒకరికి చదువుకోవాలనే కొత్త ఇది తీసుకొచ్చిన ఇది మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఉన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా చదువుకోవాలని చెప్పి అందరికీ కూడా ముగ్గురుంటే ముగ్గురికి కూడా అందరికి కూడా తల్లికి వందనం వేసిన ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పిల్లలు మొన్న ఈ 10th క్లాస్ పూర్తయ్యి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అనే అవార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిభ కనబరిచిన పిల్లలకు అందరికీ కూడా 25,000 రూపాయలు మన నారా లోకేష్ గారు ఇక్కడ షైనింగ్ స్టార్ అవార్డ్స్ అని చెప్పి ఇంచుమించు 175 మంది పిల్లల వరకు మనిషికి 20,000 చెప్పిన ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ తల్లికి వందనం అని చెప్పి మొత్తం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే చిన్న చిన్న కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఏదన్నా వచ్చినా వాళ్ళకు కూడా మళ్ళా పెట్టుకోవడం చెప్పి సరి చేసుకోవడం చెప్పి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరికైనా పడకపోయినా మరొకసారి అవకాశం ఇచ్చి మన రెండోసారి కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా ఇక్కడ స్కూల్లో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ చాలా మంచి విధానాలు వస్తున్నాయి. అలాగే మన పిల్లలకి కూడా తల్లికి మధ్యాహ్నం భోజనం పథకం కూడా డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టి పిల్లలకి, అంటే గతంలో చేసిన వాళ్ళు మహానుభావులు అందరి పేర్లు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మన పిల్లల స్కూల్ బ్యాగ్లు కానీ, అలాగే బూట్స్ కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ మీరు గతంలో చూసారు, ఇప్పుడు చూసారు. మన పిల్లలకి ఏ రకమైన నాణ్యమైన బట్టలు ఇచ్చారో, బ్యాగులు ఇచ్చారో, షూస్ ఇచ్చారో కూడా ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించి, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి కానీ మన పిల్లలకి ప్రత్యేకించి శుభ్రంగా చూసుకుని గుర్తింపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ ఏమైనా స్కూల్లో ఏమైనా చిన్న ఉన్న మా దృష్టిని తీసుకొస్తే ఇక్కడ స్థానికంగా మేమందరం ఇక్కడ మాజీ కార్పొరేటర్ బొమ్మరెడ్డి సింగ్ గారు, అలాగే జగన్మోహన్ అర్జున్ గాని, ఇంకా కోటమి నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఏదైనా ఇక్కడ స్కూల్లో ఏదైనా చిన్న విషయాలు ఏమైనా ఉంటే మా దృష్టికి కూడా తీసుకొస్తే మేము వెంటనే పరిశీలించే విధంగా, అలాగే ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వీరరాఘవ గారు మేయర్గా చేసినప్పుడు మున్సిపల్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్ 500 మార్కులు దాటితే వాళ్ళు ఫ్రీగా చదివించే ఇది మన కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది. మీ పిల్లలందరూ కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే మనకు తిరుమల కాలేజీలు కానీ ఇంకా బయట ప్రైవేట్ కాలేజీలో కానీ చదువుకోవాలంటే బాగా మెరిట్ స్టూడెంట్ 500 మార్కులు దాటితే ఖచ్చితంగా అది కార్పొరేషన్ ద్వారా మేము టేకప్ చేసి ఇక్కడ నుంచి పంపించే వాళ్ళని చదివించే ఇది కూడా మేము ఇక్కడ తీసుకుంటామని చెప్పి. ఎందుకంటే ఏ రాజమండ్రి తప్ప రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో కూడా ఈ కార్పొరేషన్ ద్వారా చదివించే ఈ ఎక్కడా లేదు. అది కేవలం ఒక రాజమండ్రిలోనే ఉందంటే అది అప్పుడు ఆదిరెడ్డి వీరరాఘవ గారు నేరుగా చేసినప్పుడు పెట్టిన కొత్త విషయం. అది మాకు కూడా మరొక వరకు తెలియదు. మన ఇంటి నుండి 135 మంది పిల్లల్ని ఈ సంవత్సరం
ఇంచుమించు నామమాత్రం ఫీజులు తీసుకొని వాళ్ళకి తిరుమల కాలేజీ కానీ, ప్రతిభా కాలేజీ కానీ, ఆదిత్య కాలేజీ కానీ, ఇలాగ అన్ని మిలిటరీ కాలేజీ అన్నింటిలో కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే మిలిటరీ స్టూడెంట్ 500 మార్కుల దాకా పిల్లలకి పెట్టడం జరిగింది. మన పిల్లలందరూ కూడా ఇది గమనించి ఇక్కడ నెహ్రూ స్కూల్లో బాగా చదువుకుని 500 మార్కులు దాటితే మనం ఇంకా మంచి కాలేజీలకు వెళ్ళే విధంగా మన తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి, ముఖ్యంగా ఈ నెహ్రూ స్కూల్ అంటే బాగా, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు చాలా కష్టపడి పిల్లలు ఇక్కడికి పంపిస్తారు. పిల్లలందరూ కూడా బాగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మన ఇక్కడ పనిచేసే వాళ్ళు తండ్రులు ఆటో డ్రైవర్లు ఉన్నారు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే మిమ్మల్ని స్కూల్కి పంపించి తల్లులు కూడా కొంతమంది పనికి వెళ్ళి కూడా మిమ్మల్ని అందరికీ అక్కడికి పంపిస్తారు. మీరు అందరూ కూడా మంచి శ్రద్ధతో చదువుకొని రేపు రాబోయే రోజుల్లో మంచి మార్కులు సాధించి 10th క్లాస్ ఈ నెహ్రూ హై స్కూల్లో మంచి మార్కులు సాధించే విధంగా మీరు అందరూ కూడా పంపించేసి చదువుకొని, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా వాళ్ళకి స్థాయికి మించి కూడా మీకు ఇక్కడ మంచి మంచిగా అవకాశాలు రావాలని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఇచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా మన తల్లిదండ్రులు ఆనందం కలగాలంటే ముందు మీరు బాగా చదువుకోవాలని చెప్పి పిల్లల్ని, అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు కూడా ఆవిడ కూడా మంచి ఆవిడంటే ఆవిడ గురించి కూడా నేను గతంలో ఎమ్మెల్యే గారిని అడిగితే ఆవిడ గురించి కూడా బాగా చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి స్కూల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన స్కూల్లో హెచ్ఎం గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులు అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మీరు ఉంటారు కదండి, వాళ్ళకి ఫోటో ఇమ్మీడియట్గా వేసి వాళ్ళకి ఇచ్చేసిందట. సో అంత టాలెంట్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. మా ఫ్యూచర్ కంట్రీలో ఇంకా పైపోయగలని. ఓకే, థ్యాంక్ యూ. 9th క్లాస్ అమ్మాయి డ్రాయింగ్ పోటీల్లో విన్నైనటువంటి కేదేవి వీరిద్దరిని కూడా కొడుకు సత్యబాబు గారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు జరిగే, కానీ ముఖ్యంగా మీ అందరినీ కూడా తీర్చిదిద్దడానికి నేను టీచర్స్ వాళ్ళకి చేస్తేనే మనం, ఎందుకంటే ఎప్పుడో కానీ ఎలాంటి అవకాశాలు రావు, సంపాదించే విషయం ఎంతో మందికి రాదు. ఈరోజు మనకన్నా ఇక్కడ మీ అందరినీ కూడా, ఎందుకంటే పొద్దున్నే అమ్మానాన్ని పంపించిన కానీ సాయంత్రం వరకు కూడా మిమ్మల్ని తల్లిదండ్రుల రూపంలో వాళ్ళ దగ్గర ఉండి గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని చదివించడమే కాకుండా మీకు మంచి మార్కులు వచ్చే విధంగా పనిచేసి వీళ్ళందరికీ కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఈరోజు మా హెచ్ఎం గారికి నేనే వారికి సాల్వ కప్పే విధంగా నేను చెప్పండి ఒకసారి మనం ఇంకా కే దేవి ఇంటర్ స్టేట్ ఆన్లైన్ డ్రాయింగ్ కాంపిటీషన్ పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా పాఠశాల డ్రాయింగ్ టీచర్ వారి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఈ అమ్మాయి పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ పొందడం జరిగింది.
అలాగే దానికి 25